ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 ఒరే బావా ఇది తాగరా. థ్యాంక్స్ రా. హలో, నేను సత్యని. నిన్న అసలు ఫోన్ చేయొద్దన్నా నిజమే, కానీ అలా కుదరట్లేదా నాకు. ఏం చేయను? సరే చెప్పు, ఏంటి? నీకు నాకు వేరే చుట్టరికమేముంది? డబ్బు డబ్బు కావాలి. లేదు అనద్దు, నేను నమ్మను. దాంతో నాకు సంబంధం లేదు. పోనీ నాతో ఉందిగా. ఇప్పుడే అన్నావు మన మధ్య చుట్టరికం డబ్బేనని. అదే లేదు. ఉన్నప్పుడు నువ్వు నాకు గుర్తు చేయకర్లా, నేనేస్తాను. నీ మంచితనం మీద కన్నా నా చాకచక్యాన్ని నేను నమ్ముతాను. సాయంత్రానికి 1,00,000 కావాలి. అరేంజ్ చెయ్యి. చేయకపోతే చెయ్యాలి, అంతే. ఎవడ్రా బావా, సతికడేనా? అనవసరంగా ఇరుక్కున్నావురా. ఆ ఒక్క మటర్ చేయకపోతే ఆ పోతురాజు గారికి నిన్ను బెదిరించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తారా? అది ఆడి చేతులు ఇరుక్కున్నావు, మా అమ్మల్ని కూడా ఇరికించావు. ఒరే బావా, వద్దురా ఈ మటర్లు అంటే వినిపించుకున్నావా? ఎవడు చేశాడు రా మర్డర్? ఇంకెవడో, నువ్వే అని నేను చెప్పానా? లేదే. అంటే చేయలేదా? లేదు. ఓహో, ఏంటి, నువ్వు సూర్యుని చంపలేదా? నన్ను చూసి చెప్పు. నిన్నే కాదు, ఎవరిని చూసినా నేను అదే మాట చెప్తాను. ఈ సీడీ చూస్తే నేనే కాదు, మీరు కూడా అదే అంటారు. ఏంటా సీడీ? చూపిస్తా. అరే బావా, ఆ కిటికీలు తలుపులు అన్ని క్లోజ్ చేయరా. అలాగే బావా. ఇప్పుడు మీరు చూడబోయేది ఈ భూప్రపంచంలో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియని విషయాలు. మీకెందుకు చూపిస్తున్నానంటే, నేను హత్య చేశానని మీరు పొరపాటు పడుతుంటే అది తట్టుకోలేక, మీ ఇద్దరిని వదులుకోలేక చూపిస్తున్నాను. చూడండి. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి?
వాళ్ళు వస్తున్నారో లేదో చూసి వస్తాను. సరే వెళ్ళు. సూర్య, ఏంటి సతీ? ఎందుకు చెప్పు మనకి గోల? పెద్దవాళ్ళ విషయం మనకెందుకు లేని మూసు కూర్చోవచ్చు కదా. అంటే 100 కోట్లు వింటుంటే చెవులకే ఆశపడుతుంది, మనుషులకు ఉండదా? మనకెందుకని రమేష్ని నిహారికని వదిలేసి ఉండవలసింది. సతీ, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. డబ్బు కోసం ఇంత నాటకాలు ఆడుతున్న ఆ రాస్కల్స్ని వదలాలా? నువ్వు వదలకపోతే వాళ్ళు వదలరు కదా. ఏ వదలకపోతే ఏం చేస్తారు? మర్డర్ చేయిస్తారు. వాళ్ళ బోందా, అంతదాకా వస్తే నువ్వు లేవు. ఒకవేళ నేనే చంపితే? సతీ, సతీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు నన్ను చంపడం ఏంట్రా? సతీ, సతీ, నువ్వు 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 నా ప్రాణ స్నేహితుడిరా. ఒరే సతీ, సతీ వద్దురా, వద్దురా సతీ, సతీ నువ్వు నువ్వు నా స్నేహితుడిరా. తప్పు సూర్య. ఫస్ట్ నేను మనిషిని, ఆశపడ్డా. తరువాత క్రిమినల్ని, ఆఫర్ ఇచ్చాను. చివరగా శిక్ష అంటే భయం లేనివాడిని. అందుకే మళ్ళీ మళ్ళీ నేరాలు చేస్తున్నా. సతీ, సతీ, ఒరే సతీ వద్దురా, వద్దురా సతీ, సతీ నా మాట విను సతీ, సతీ, సతీ నా సొంత మనసులో భావించానురా సతీ. నేను మాత్రం డబ్బుని తప్ప ఇంక దేన్ని సొంతంగా ఫీల్ నిన్ను నమ్మాను రా సతీ. అందుకేగా ద్రోహం చేస్తున్నది. సతీ, లేకపోతే ఎలా చేయగలను? సతీ నీకు దండం పెడతాను రా, నన్ను వదిలేయ్ సతీ. సతీ నీకు దండం పెడతాను రా. నీ దండం విలువ 10 కోట్లు సూర్య. ఎలా వదులుకోను సూర్య? ఎన్ని జన్మలెత్తితే అంత సొమ్ము వస్తుంది చెప్పు. నా కోసం వదిలేయ్ రా సతీ, ప్లీజ్. సూర్యాన్ని చంపింది నేను కాదు, సత్తి. అర్థమైందా? అదేంటి బావా, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఆ సత్తి సూర్యకి బెస్ట్ ఫ్రెండ్ కదా, వాడెందుకు సూర్యని మర్డర్ చేశాడు? డబ్బు 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 వాడు చేయలేదురా, ఈ డబ్బు చేయించింది. ఈ ప్రపంచంలో దేవుడు వల్ల కాని పనులన్నా ఉంటాయేమో కానీ ఈ దెయ్యం వల్ల కాని పనులంటూ ఉండవు. అందుకే ఇదంటే నాకు అంత లవ్వు. ఈ వ్యాఖ్యానాలన్నీ మాకు అనవసరం. ముందు విషయం చెప్పు. సూర్యుని చంపితే సత్తికి డబ్బెలా వస్తుంది? నువ్వు ఇస్తానన్నావా? ఎస్, నాకు కావాల్సింది నిజం చెప్తానన్న సూర్య నోరు మూసుకుని ఉండడం. సత్తి కావాల్సింది వాడి అవసరాలకి తగినంత సొమ్ము. అదే మా ఇద్దరికి లింక్ కలిపింది. ఎవడరా ఇంత రాత్రిపూట పని పాట లేదా? నువ్వా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సూర్య జోలికి రానని చెప్పానుగా. వెళ్ళు వెళ్ళు. ఎందుకు అంతగా భయపడతావు? నేను నిన్ను తప్పు పట్టడానికి రాలేదు, తప్పు చెయ్యి అని చెప్పడానికి వచ్చాను. అంటే చందు ఆస్తి 120 కోట్లటగా, అది సంపాదించడానికి నేను సాయం చేస్తాను. నీకేంటంత అవసరం? నీకేది అవసరమో నాకు అదే అవసరం. డబ్బు. నేనేం చేయాలో చెప్పు, నాకెంత ఇస్తావో చెప్పు. దట్స్ ఆల్. సరే,
మనకి ఆస్తి దక్కాలంటే ప్లాన్ లీక్ కాకూడదు. అది లీక్ కాకుండా ఉండాలంటే సూర్య బతకూడదు. ఓకే, చంపి. న్యాయమే కదా. చంపే కాదు, చంపాలి. నువ్వే చంపాలి. అయితే జీతంగా వర్కౌట్ కాదు, భాగం కావాలి. ఎంత కావాలి? 1 కోటి రూపాయలు. 10 కోట్లు ఇస్తాను. వాణ్ణి చంపు రేపే. డన్. మాట నిలబెట్టుకుంటావు. నమ్మకం ఏమిటి? ఈ ప్రపంచంలో మనలాంటి వాళ్ళే మాట మీద నిలబడేది. ఓకే, రేపు ఉదయం వచ్చి 2 లక్షలు పట్టుకెళ్ళి తీసుకున్న తర్వాతే పని మొదలుపెట్టు. చాలు, నమ్మకం కుదిరింది. వస్తాను. అలా వాడు టోటల్గా నా గ్రిప్లోకి వచ్చాడు. అమ్మ బావా, నిహారిక విషయంలోనే నేను ఇంకా వెనకబడి ఉన్నాను అనుకున్నాను. బావా, ఇలాంటి విషయాలు నీ బుర్రలో ఇంకేనున్నారా? అది సరే, మరి హత్య జరిగిన రోజు సత్తి కూడా తల మీద దెబ్బతో అక్కడే పడి ఉన్నాడట కదా? అవును, వాణ్ణి కొట్టి పడేసింది నేనే. ఏ? ఎందుకంటే సత్య అక్కడే ఉన్నాడు కాబట్టి అందరూ అతన్నే అనుమానిస్తారు కదా. అందుకే అందరినీ డైవర్ట్ చేయడం కోసం ఆ కోసం మెరిపించాను. కానీ తర్వాత తెలిసింది ఇద్దరం పొరపాటు పడ్డామని, సూర్య చావలేదని. వెంటనే హాస్పిటల్లో కాపేశాను. ఆ రాత్రి అక్కడే సత్యని కలిశాను. ఏంటంత కోపంగా చూసుకుని వెళ్తున్నా? ఏంటి కథ? అబ్బే ఏముంది, ఏమీ లేదు. నా చూపే అంత. ఏంటి తల మీద కొట్టానా? నేను అలా కొట్టుండకపోతే సర్కారోళ్ళు నీకు ఆ తలే లేకుండా చేసేవాళ్ళు తెలుసా? ఇప్పుడు నేనేమన్నానని? ఏమీ అనక్కర్లేదు. అదిగో ఆ చూపు చాలు. నువ్వు అక్కడ దెబ్బతిని పడుండబట్టే అనుమానం నీ మీద రాలేదు. లేకపోతే ఈ పాటికి అరెస్ట్ అయ్యి అత్తోరింట్లో ఉండేవాడి. జనం కోసం కొన్ని చెయ్యాలి కదా, అలా కంగారు పడతావేంటి? నా టెన్షన్ దాని గురించి కాదు. ఆ సూర్యగాడు చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకోకుండా కొన ఊపిరితో వదిలేశావు. ఒక్క పని కూడా పూర్తిగా చేయడం రాదా నీకు? అంత చేతకాని వాడు చంపుతానని ఎందుకు ఒప్పుకున్నావు? అరే, అలా కావాలని ఎందుకు చేస్తాను? చచ్చాడు అనుకున్నాను, మిస్ అయింది. చిన్న పొరపాటు. ఆ పొరపాటు ఇప్పుడు మన గ్రహపాటుగా మారింది. సరే, ఇవన్నీ ఇప్పుడు అనవసరం. ఏం చేస్తావో ఎలా చేస్తావో రేపటికల్లా వాడు చావాలి. నీకు వీలైతే నువ్వు, నాకు వీలైతే నేను. వాణ్ణి లేపేయాలి. అలాగే, వాణ్ణి లేపందే నేను బయటికి రాను, సరేనా? నువ్వు రావడం కాదు, నేను రానివ్వను. జాగ్రత్త. ఆ తర్వాత నా అదృష్ట బుద్ధి సూర్య చచ్చాడు. ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోయింది. చచ్చేలోగా అంజలితో ఏదో మాట్లాడాడంట. మళ్ళీ ఇదో టెన్షను. అయినా పాపం ఏమీ చెప్పకుండానే పోయాడంట. ఏ ఎందుకు చెప్పలేదు? భయపడి ఉంటాడరా.
తన ఫ్రెండ్ చేతే తన్ను చంపించేసరికి అదే గతి అంజలికి కూడా పడుతుందని భయపడి ఉంటాడు. వాటెవర్, నాకు కావలసింది నా చేతికి మట్టి అంటకుండా జరిగింది. ఇప్పుడు చూడండి. ప్లీజ్ గీత, నన్ను త్వరగా అంబులెన్స్ ఫోన్ చేయి. ప్లీజ్ ప్లీజ్ గీత. అక్కడికి గీత కూడా వచ్చిందా? ఆ రోజు నువ్వు చందు అంజలి ఇంట్లో ఉన్నప్పుడు గీత హఠాత్తుగా బయలుదేరి వచ్చింది ఎక్కడికనుకున్నావు? సూర్య రమ్మన్న చోటుకి. అలా వచ్చి గీత నాకు అక్షయ పాత్ర అయింది. ఇప్పుడు మీరు చూసిన సీడీని ఎడిట్ చేయించి గీతకు పంపించి బ్లాక్మెయిల్ చేశాను. నిహారికకి చందుకి పెళ్లి చేయించకపోతే సూర్య మర్డర్ జరిగినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు అన్న విషయాన్ని బయట పెడతాను అన్నాను. అందుకే ఆవిడిప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఒప్పుకుంటున్నాను, యువర్ గ్రేట్. కానీ ఇప్పుడు ఆ యాదవ్ సత్తిగాడు మొత్తం చెప్పేస్తే వాడి గురించి వాడిని చెప్పుకుంటాడ్రా. నీ మీద చెప్తే ఈ సీడీ చూపిస్తా, నోరు మూసుకుంటాడు. అయినా నేను ఆ పని చేశానంటే నమ్మేదేవరు. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఒక్కటే గుర్తుంచుకోండి, రమేష్ ఊహించింది నిజం అవుతుంది. రమేష్ అనుకున్నది జరుగుతుంది. రమేష్కి ఎదురు తిరిగింది నశిస్తుంది.